ఈ రోజు గోడ దూకి మరి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాము. నేను బొమ్మగాడు తర్వాత ప్రో వెంకటగాడు అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాము. అసలు ఈ రోజు ఏం జరిగిందంటే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. లాస్ట్ డేస్ ఆఫ్ బీటెక్ లైఫ్ లో పార్ట్ 6 వీడియో ఇది. మన బొమ్మపవన్ గడు అయితే మన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనకి దారిలో వెళ్తుంటే అయితే మనకు హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. ఫైనల్ గా కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ అయితే బండి ఎలా లేదు లోపలికి అన్నాడు. అయినా వినకుండా మన ప్రో వెంకటగాడు లోపలికి ట్రై చేసిండు. కానీ బాబాయ్ వెళ్ళిపోమన్నాక సర్లేని బయట పెట్టించాడు. ఇంకా బొమ్మపవన్ గడు అయితే బాబాయ్ అయితే ముచ్చట్లు పెడుతుండే. వాచ్మెన్ బాబాయ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అయితే బండి అయితే లోపల పెట్టలేదు. సర్లేని బాబాయ్ అయితే మనం అయితే పులిహార కలిపాడు మన పవన్ గడు అయితే. గేట్ అయితే మనకి ఎలా లేదు కాబట్టి మధ్య నుంచి మనం అయితే ఆలోచిస్తా ఉన్నాం. ప్రో వెంకట గడు నేను పవన్ గడు అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో అయితే సర్లే దీనమ్మ ఏముందని గోడ దూకుదాని ఇంకా మనవాడైతే స్టార్ట్ అయ్యాడు. ఇంకా వాడు ఫస్ట్ అయితే ప్రో వెంకట గడు అయితే స్టార్ట్ అయ్యాడు గోడ దూకడానికి అయితే. వాడు దూకిందో అంటే మా ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాడు దూకిన తర్వాత ప్రో వెంకట గడు కూడా గోడ దూకాడు. ఇంకా తర్వాత పవన్ గడు ఇంకా తర్వాత నేనైతే గోడ దూకేసాము. ఇంకా ఫైనల్ గా క్లాస్ లోకి అయితే వచ్చాం. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అయితే మన వాళ్ళు అందరూ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత మన గురుపవన్ గడు అయితే నన్ను ఎందుకు వీడియోలు చేస్తున్నాడు అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. మన వరుణ్ చౌదరి గారు అయితే నాకు ఒకటే సాంగ్ నా పేరు సత్యబాబు కాదు సెంధిల్. మీరు కూడా ఈసారి మా వంశీగాడు అయితే వచ్చింది. మా వంశీగాడిని చూసినా కానీ ఒక సాంగ్ ఏ బుద్ధి అవుతుంది నాకు. ఇప్పుడు వేస్తా చూడండి. ఈ వీడియో చేసిన తర్వాత వంశీగాడు అయితే నన్ను బండ బూతులు తీసుకుంటా. సర్లే ఇంకా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎగ్జామ్ అయితే ఇంకా 20 minutes లో ఎగ్జామ్ అయితే ఉంది. మా బాలుగాడు అయితే ఏదో హడావుడి చేస్తుంది. వాడిని ఒక వీడియో వాడిని చూడగానే నాకు అయితే ఓ సాంగ్ వేయాలనిపిస్తుంది. ఇప్పుడు వేస్తా చూడండి. ఈ షార్ట్ చేసిన తర్వాత రేపు బాలుగాడు నన్ను అయితే అడ్డంగా వస్తారు కన్ఫామ్ గా. మన నాగబాబు గాడు అయితే ఎవరికో దమ్కిస్తుంది. ఫైనల్ గా ఎగ్జామ్ అయితే అయిపోయింది. మా షరత్ గారిని ఎగ్జామ్ ఎలా రాశారు అంటే 10 నిమిషాలు బిర్యానీ చేయడం అలా అని టిప్స్ అయితే రాసి వచ్చిందంట. సర్లే ఏదో రాసినగా మనోడు ఎంతకు పాస్ అవుతుండే మనోడు. బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సాగర్ వాల్మీకి వ్లాగర్స్.